పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, గ్యాస్ట్రిక్ సమస్య భలే బాధ పెట్టేస్తుందండి. ఎంత అసలు దీనికి కూడా ఇంత ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అల్లకల్లోలం అయిపోతాం రమ్మగారు. గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, ఎడచేయి లాగేస్తుంది, పై ప్రాణాలు పైన పోతాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతాము. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క రెమెడీ చెప్పేస్తూ ఉంటారు, అయి తాగు ఈ తాగు ఈ మింగు అయి ఉయ్యి అని కదా. ఏదన్నా అంటే గ్యాస్ట్రిక్ సమస్య అసలు రాకుండా ఉంటే జాగ్రత్తలు ఏమన్నా తీసుకోగలిగితే తీసుకోవటం. మీకు తెలిసిన పాత రెమెడీస్ ఏమన్నా, హోమ్ మేడ్ రెమెడీస్? ప్రధానమైనది జయ గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఇది వరకు ఇంత ఉండేది కాదు. ఇప్పుడు మనకి స్ట్రెస్ రిలేటెడ్ ఎక్కువ. స్ట్రెస్, సమయం లేకపోవటం, ఏమంటారు అదే ఏమంటారు, వేళలు, భోజన వేళలు సరైనవి కాకపోవటం ఒకటి స్ట్రెస్, కాలాతిక్రమణ చేసిన భోజన వేళలు, తర్వాత ఏమో నానా రకాల ఫుడ్స్, ఎన్నో రకాలు విరుద్ధాహార భోజనాలు, ఒక్కొక్కసారి అవి కూడాను ఎప్పుడు వేళ తప్పి తినటం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొట్ట ఖాళీగా ఉండి 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 హెవీగా తింటాం. ఆ తినేటప్పుడు కూడా మితాహారం కాకుండా అమితాహారాలు. కొంత టైం గ్యాప్ ఇచ్చేసామంటే మళ్ళీ తినేటప్పుడు ఎక్కువ తినేస్తాము, అదొక ప్రాబ్లము. తర్వాత ఈ బజార్లలో రోడ్ల మీద తినడం, బాగా బయట ఫుడ్, అది పెద్ద కారణంగా ఉంటుంది. స్ట్రెస్ని మనం ఏం చేయలేం. మన ఉద్యోగపు వేళలను బట్టి మన భోజన వేళలు ఉంటాయి. తర్వాత అతి మసాలాలు, అతి కారాలు, యూజ్డ్ ఆయిల్స్, ఇవన్నీ బహుశా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కారణాలు అయి ఉండొచ్చు. ఇవేవి కాకుండా సహజంగానే వాళ్ళ ఒంటి తీరు ఏదో జీన్సో అవి కూడా అయితే అయి ఉండొచ్చు. చిన్న చిన్న హోమ్ రెమెడీస్ తోటి కొంత మనం సర్దుకోవచ్చు దీన్ని. ఇవాళ రేపు ఏంటంటే యాంటాసిడ్స్ విపరీతంగా కౌంటర్ టాప్ దొరికేస్తాయి జయ. కాస్త గ్యాస్ ఇష్యూ రాగానే వెంటనే కాస్త తేన్పులు వస్తున్నాయి, లేదా పై ప్రాణం పైన పోతున్నట్టుంది, గుండెలో పట్టేసింది, పొట్ట బిగించేసింది అలా అనిపించగానే ఇమీడియట్గా యాంటాసిడ్ వేసేసుకుంటారు. ఏదో ఒక డైజిన్ లాంటివి ఇంట్లో దొరికే ఉంటుంటాయి, అందరి ఇళ్లలోనూ డైజిన్ సీసాలు ఉంటాయి, పోసేయడం. తర్వాత ఈనో కలిపేసుకుని తాగేస్తూ ఉంటారు. ఈనో అయితే మరీ ఘోరంగా, సోడా తాగేవాళ్ళు, కోక్ తాగేవాళ్ళు, లిమ్కాలు తాగేవాళ్ళు బోల్డని కనిపిస్తాయి. ఇలాంటివి ఉన్నాయి జనరల్గా. హాట్ వాటర్ తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ రమ్మగారు. మనకు అసలు తాగాల్సింది అది. ఇది వైద్యం కాదు, తాత్కాలిక ఉపశమనం. రైట్. ఇవి తాగితే ఏమవుతుంది, కూల్ డ్రింక్స్ కానీ ఈనో కానీ తాగితే తేన్పు వచ్చేస్తుంది. ఏంటో మనకి ఫ్రీ అయిపోయిన ఫీల్, అది నిజంగా ఫ్రీ అవుతుందో అవదో తర్వాత తెలుసు. అదే, కానీ ఇప్పుడు దానివల్ల మనకి శరీరానికి జరిగే చెడేమిటన్నది మనకు కనపడుతోందా? అసలు ఆలోచించాం. లాంగ్ రన్ లో యాంటాసిడ్లు అవి కూడా ప్రమాదకారులుగా పరిణమించవచ్చు కదా, ఈనో లాంటివి కూడా. అవును కదా. కార్బనైజ్డ్ డ్రింక్స్ అవి తాగటం వల్ల ఏవి, ఇప్పుడు మన కోక్ లాంటివి, లిమ్కా లాంటివి, సోడా తాగిన ఎముకలకి మంచిది కాదు కదా. దానివల్ల రావాల్సిన సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేనివి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే అది గుడ్ ఎఫెక్టే అయ్యే వాటిని ఎందుకు ట్రై చేయకూడదు? 100% అండి. యాంటాసిడ్లు వాడకండి, నా సిన్సియర్ అడ్వైజ్ మాత్రం అది. హాట్ వాటర్ అంటారా? హాట్ వాటర్ తాగండి. ఒకటి, భోజనము ఒక ముద్ద తక్కువ తినటం అలవాటు చేసుకోండి. సాధ్యమైనంత వేళలు పాటించండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చెయ్యండి. ఇవన్నీ చేయలేమంటావు నువ్వు. చెయ్యాలి, మరి చెయ్యాలి. మసాలాలు, కారాలు అవి తగ్గించండి. నేనైతే కొన్ని పార్టీస్లో కొంతమంది ఫ్రెండ్స్ ఇళ్ళలో కూడా చూస్తా, బిర్యానీ చేస్తారు జయ, ఆ మొత్తం ఉన్న అన్ని రకాల మసాలాలు పోస్తారు జయ, ఘాటుగా ఉండాలట బిర్యానీ. నిజంగా తినే వాళ్ళకి చెమట్లు పడి, నేను ఒక్క స్పూన్ తిన్నా 2-3 గంటల దాకా నాకు ఉక్కపోస్తున్నట్టే ఉంటుంది. మామూలుగానే మీకు కారం తగిలితే ఎక్కిళ్ళు వస్తాయి. అయినా నేను కారం తింటాను. మొదట ఏదైనా నెయ్యి అన్నం తినాలి అంతే. నేను కారం తింటాను, తినకపోవటం కాదు, అది డ్రైగా ఉంటుంది గొంతు నాకు, అందుకని ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. ఆయిల్, నెయ్యి కావాలి. దీంట్లో ఈ మసాలాలు, ఇన్ని మిరియాలు, స్టార్ అనీసు, ఏలక్కాయలు, లవంగాలు, జీలకర్ర, జాజికాయ, జాపత్రి, ఇంకా ఏమిటో పెద్ద ఏలక్కాయలు, ఇవి కాకుండా ఇంత పొడి, అవన్నీ రుబ్బి పోసి గసగసాలు ఘాటుగా ఒక స్పూన్ తినేసరికి చెమటలు పట్టేయాలి. అలాగే ఉండాలి. దీంతో పాటు కోక్ ఉండాలట. ఓయమ్మ, బిర్యానీ తింటే ఖచ్చితంగా కోక్ తాగుతారు అమ్మగారు, ఎందుకంటే అది హెవీగా ఉంటుంది కాబట్టి. చక్కగా లైట్గా చేసుకోండి, హాయిగా. లైట్గా ఎందుకు చేసుకోకూడదు? అవును, అదే కరెక్టు అని ఎందుకు అనుకుంటాం? ఇది అలవాటు చేసుకుని ఇది కూడా కరెక్టే. జనం అంతా ఇదే తింటుంటే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, అంతే కదా.
అతిగా తినటం వల్ల మనకు పైగా ఇంత మసాలాదారు దట్టించిన వ్యవహారాన్ని మనం ఇన్ టైం భోజన వేళలు కాకుండా వేళ తప్పించి 4 గంటల వేళ రాత్రి 12 గంటల వేళ తిన్నామంటే అంతే కదా. మన కర్మకి మిడ్ నైట్ మిడ్ బిర్యానీ మార్నింగ్ బిర్యానీ రమ్మంటారు వాళ్ళు. కూడా అవి ఉన్నాయి తెలుసండి. 4 AM బిర్యానీ, 6 AM బిర్యానీ అనుకుంటూ. తర్వాత మీ ఆరోగ్యానికి వాడెవ్వడు గ్యారంటీ ఇవ్వడు నాయన. మీ బతుకు మీరే బతకాలి, మీ పొట్టలో మంటని మీరే మోసుకోవాలి, మీరే మందులు వేసుకోవాలి. ఏదైనా తప్పి తగిలి మన కర్మగాలి పెద్ద జబ్బు వచ్చిందంటే బతుకంతా తిండికి వటించి ఉండాలి, ఏమీ తినకుండా. ఎందుకు చింకోవాలా? కంటి నొప్పో పంటి నొప్పో అంటే పైకి వాపు కనిపిస్తుంది, ఈ కడుపులో మంటకి సమస్యకి కనిపించదు, చెప్పలేము. ఈ మంట, ఈ గాలి, పొట్టలో కదులుతున్న గాలి ఎంత ఇబ్బంది పెడతాయి. ఎంత గాలి ఎంత అవసరమో అంత అనవసరం కూడా. ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. బేసిక్ రూల్స్ కొన్ని పెట్టుకోవాలి జయ. వేళ పట్టున ఆహారము, సాధ్యమైనంత ఇంటి భోజనం, సాధ్యమైనంత సాత్విక ఆహారం, అన్నిటికీ సాధ్యమైనంత రాసుకోవాలి. రైట్. ప్రధానికి అదే అప్లికేషన్. మీరు భోజనం హెవీగా అయితే 1 గ్లాసెడ్ వేడి నీళ్ళలో కొంచెం నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసుకుని తీసుకోండి. నిమ్మరసం వల్ల ఏమవుతుంది, మన ఫుడ్లో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ ఏమైనా ఉంటే ఫుడ్లో పదార్థాలు ఐరన్ ఒంటికి పట్టిస్తుంది. కొంచెం పొట్టకి తేలిగ్గా ఉంటుంది, మెల్లిగా డైజెస్టివ్ సిస్టమ్ స్పీడప్ అయ్యి చకచకా వెళ్ళిపోతుంది పొట్టలోంచి కిందకి. ఆల్రెడీ అది వేడెక్కుంటుంది. ఇంకా వేడి నీళ్లు కొంచెం కాదు మరి చాలా అన్ని తాగకండి, కొద్దిగా తాగండి, కొంచెం తాగండి. తర్వాత ఆయుర్వేదిక్ వస్తువులు కొన్ని హింగ్వాష్టకం అని, భాస్కర్ లవణం అని ఇలాంటివి దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు మనం. హింగ్వాష్టకం చాలా హాయిగా ఉంటుంది. తర్వాత ఏం చేయొచ్చు మనము, చిన్న అల్లం వాటర్ తాగొచ్చు. అల్లం భావన చేయటం అంటే నిమ్మరసంలో అల్లము జీలకర్ర కొంచెం నానబెట్టి ఎండబెడతారు. జీలకర్ర బాగుంటుంది, అల్లము బాగుంటుంది. అవి కొంచెం నోట్లో వేసుకుని నమలటం, సోంపు నమలటం, సోంపుతోటి టీ లాగా పెట్టుకుని వేడిగానే తాగటం, మసిలు పెట్టక్కర్లా, 1 పొంగు రానిస్తే చాలు. హాట్గానే అంత సోంపు రసం, సోంపు నీళ్లు, సోంపు టీ అనుకోండి. తర్వాత జీలకర్ర టీ ఒకటి, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మరిగించిన టీ, అవి కూడా తాగొచ్చు. జనరల్గా చాలామంది భోజనం తర్వాత టీ కూడా తాగుతారు. టీ తాగితే అన్నం అరిగినట్లు అనిపిస్తుంది. టీ సంగతి నేను చెప్పలేను, పాలు పోసిన టీ సంగతి నాకు పెద్దగా నమ్మకం లేదు, కానీ ఇవి బాగుంటాయి. వీటిలలో ఏమైనా హెవీ ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోండి. రైట్. తాంబూలం వేసుకోవటం ఒక పద్ధతి, అది దానివల్ల కూడా అన్నం అరుగుదలకు వస్తుంది ఎంతో కొంత. ఓకే. చాలా ముఖ్యమైనది ఏంటంటే వేళ తప్పి భోజనాలు చేయొద్దు. ఇవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే, వైద్యాలు కాదు. నేను చెప్పినవి ఆ పూట. ఇవాళ తాగిన సోంపు టీ రేపు మిమ్మల్ని రక్షిస్తుందని నమ్మకండి. మీకు డాక్టర్ అవసరం ఉంటుంది. ఇప్పుడు వారంలో 1-2 సార్లు ఇలా అనిపించింది అనుకో పర్వాలా. మీకు రోజు ఇలాగే అనిపిస్తుంటే చాలా తీవ్రంగా డాక్టర్ అవసరంలో ఉన్నట్టు. మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ని చూడండి, ఏదైనా వేసుకోండి. మీకు సూట్ కానిది ఏదో వాళ్ళు ఏదైనా ఒక చెప్తారు, ఇవి చేయండి, ఇవి చేయొద్దని. డూస్ అండ్ డోంట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రైట్. జీవిత గమనం కుంటుపడిపోతుంది జయ. అవునండి. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంకా రాత్రి దాకా ఆకలేదు, ఏమీ తినలేరు, తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది, మర్నాటి పొద్దున పని చేయలేము. ఎంత ఇదిపోయింది, సిస్టమ్ దెబ్బతినేస్తుంది కదా. ఆ సిస్టమ్ దెబ్బతినేంత వరకు వెళ్ళొద్దు అసలు. కొంచెం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ ఇష్యూ ఉంటుంది, పొట్ట పైకి పెరుగుతూ ఉంటుందిగా. పెరిగేసరికల్లా వీళ్ళకి అన్నం తినలేరు, అరుగుదలకి రాదు, తేన్పులు, చాలా బాధపడుతుంటారు. ఓకే. తర్వాత మళ్ళీ లేట్ 30s నుంచి స్టార్ట్ అవుతుంది ఆడకి మొక్కి ఎవరికైనా కూడా. మెనోపాజ్ వల్ల కూడా ఇలాంటి సమస్య రావచ్చు. కొంతమందికి PMS పీరియడ్స్కి ముందు ఈ సమస్య కనపడుతుంది. 40 వచ్చాక అందరికీ కనిపిస్తుంది. అన్నం తిని కూర్చొని పనిచేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చు. మీరు ఎక్సర్సైజ్ ఉంచుకోండి అవసరం. భోజనానికి ఒక సరైన విధానం, ఇవాళ ఇది తిన్నాము, రేపు చైనీస్ తిన్నాము, ఎల్లుండి ఏమిటో తిన్నాము, కాంటినెంటల్ ఫుడ్ తింటాము, ఇట్లా పెట్టుకోకండి. ఏదైనా కొత్త ఫుడ్ నెలకు 1 సారి లేదా 2 సార్లు, అంతకంటే చెయ్యొద్దు. మరి అవన్నీ ఎలా తింటామండి అంటే ఇక మరి ఏం చేస్తాం, మనం చేయగలిగేది ఏమిటి? ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కదా, అంతే కదా. ఇది ఆలోచించండి. తర్వాత ఏంటంటే మనకి పొట్టలో గాలి బంధించినట్టుంటే మనం బొడ్డు చుట్టూతా క్లాక్ వైజ్ మసాజ్ చేసుకుంటే కొంచెం 2-3 తేన్పులు వచ్చేస్తాయి. అప్పుడు కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. మీరు విధానాన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో చూసుకోండి. హాట్ వాటర్ సూట్ అవుతుందా, లెమన్ వాటర్ సూట్ అవుతుందా, జీరా వాటర్ బాగుందా, సోంపు వాటర్ బాగుందా,
ఏవి బాగున్నాయో చూసుకుని వాటి వైపుకి వెళ్ళండి. రైట్. డాక్టర్ని మాత్రం డెఫినెట్గా కలవాలి. నమస్తే అండి. నమస్తే.